ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఈ ఏడాదిలోనే వస్తాయన్న కేటీఆర్ అందరూ సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రోజు వచ్చినా ఇంకొక 6 నెలలకు వచ్చినా సంవత్సరానికి వచ్చినా నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా, తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది పక్కా. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఎవరు మార్చలేరు దాన్ని. ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ కూడా ఆశపడుతుంది. దబ్బన ఏమన్నా నాకు కూడా దొరుకుతుందేమో, ఛాన్స్ దొరుకుతుందేమో. సమస్యనే లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఒకటి చూడుర్రి. ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా? పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా? 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒక ఆయననేమో సహాయ మంత్రి, ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి. ఏమి కాదు, 2 ఊదు కాలది, పీరు లేవు. తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు. కానీ తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి. అరే తిట్టుడేదో కాంగ్రెస్ తిట్టరాదరా పోయి, ఆయన గవర్నమెంట్లు ఉన్నాడంటే అది శాత కాదు. రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు, ఇంకా గమ్మ చూడరు మీరు. నిన్న రేవంత్ రెడ్డినేమో పల్లెత్తు మాట అన్నారు, ఒక్క మాట. అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు. నేను మొన్న మాట్లాడుకుంటే చెప్పిన, ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈ దందా వెనక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడని నేను చెప్పిన, పేరు చెప్పలే నేను. గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తడుపుకున్నట్టు ఒకరికి వస్తుండు బయటికి వచ్చి నన్ను తిట్టుడు. నేను నన్ను తిట్టుడు ఎందుకు రా, నువ్వు చేసేదో అటు చెయ్యు. మీరు కేంద్రంలో ఉన్నారు, మీరు చేసేదో అక్కడ చేయండి అంటే ఎవడు చెప్తలేడు. తిట్టుడు మాత్రం నన్ను. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఈ 16-17 నెలల్లో తెలంగాణకు బీజేపీ చేసిన ఒక్క పని, ఒక పై సంబంధం పని ఏదైనా ఉన్నదా? మీరు కూడా ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రజా పోరాటాల్లో లేరు. హైడ్రా బాధితుల దగ్గరికి వీళ్ళు పోయేది లేదు, మూసీ బాధితుల దగ్గరికి పోయేది లేదు, సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల కోసం కొట్లాడేది లేదు, లగచర్లలో లంబాడ రైతులను జైల్లో పెడితే మాట్లాడరు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకు. ఈ సభ అయిపోయిన తెల్లారి నుంచో మరునాడు నుంచో పార్టీ నుంచి ఒక మెసేజ్ మీ అందరికి వస్తుంది. మనం మెంబర్షిప్ డ్రైవ్ కొత్తగా తీసుకోబోతా ఉన్నాం. విద్యార్థుల్లో మెంబర్షిప్ చేద్దాం, అట్లాగే బయట కార్యకర్తల మెంబర్షిప్ చేద్దాం, డిజిటల్ మెంబర్షిప్ చేద్దాం. ఈసారి పుస్తకాలు ఉన్నాయి, యాప్ ఉంటుంది. దాని పద్ధతుల్లో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డివిజన్లో, ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో బ్రహ్మాండంగా మెంబర్షిప్ కార్యక్రమం చేసుకుందాం. మెంబర్షిప్ అయినాక మే నుంచి మొదలవుతుంది. మే నుంచి జూన్ జూలై దాకా మెంబర్షిప్ నడుస్తుంది. అటెన్క కమిటీలు వేసుకుంటాం. ఎక్కడెక్కడైతే అక్కడో ఇక్కడనో కొంతమంది కార్పొరేటర్లు పోయిండ్రు, కొంతమంది ఎమ్మెల్యేలు పోయిండ్రు. మరి ఆడ పార్టీ నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే వ్యక్తుల చుట్టూ కాదు, మనం పటిష్టంగా వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా గట్టిగా కింది నుంచి బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే, డివిజన్ కమిటీ నుంచి మొదలు పెడితే, మరి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ దాకా బ్రహ్మాండంగా పటిష్టంగా సెప్టెంబర్ లోపలనే, సెప్టెంబర్ లోపలనే నిర్మాణం చేసుకుంటాం. అక్టోబర్లో మన పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఉంటుంది. ఎవ్రీ 4 years మన పార్టీ, ఎందుకంటే కింది నుంచి కమిటీల నిర్మాణం అయినాకనే స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది. అది అక్టోబర్లో ఉంటుంది. అయిపోగానే మనము అటు మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, హైదరాబాద్ కేంద్ర కార్యాలయం ఉంది, మన పార్టీ ఆఫీస్ కూడా కట్టేది ఉన్నది. 4 చోట్ల ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఎక్కువ మంది కూడా అవసరం లేదు. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 500 నుంచి 1000 మంది ట్రైనింగ్ శిక్షణా శిబిరం 2 రోజుల, 1 రోజు డిసైడ్ చేద్దాం. మంచి బెస్ట్ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టి, కాంగ్రెస్ వాళ్ళ సంగతి ఏంది, బీజేపీ వాళ్ళ సంగతి ఏంది, ప్రజలకు మనం ఏం చెప్పాలి, రేపు మళ్ళా అధికారం ఇస్తే మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా సావధానంగా మీ ఫీడ్బ్యాక్తోనే మంచి శిక్షణ కార్యక్రమాలు కూడా చేసుకుందాం.